హాయ్ అందరికీ నమస్కారం. జాతకంతో సంబంధం లేకుండా కొంతమందికి తాము అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగిన శక్తి, తాము ఏదనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించగలిగిన నేర్పు, ఓర్పు, ఆ రకమైన సామర్థ్యం వాళ్ళకు ఉంటూ ఉంటాయి. చాలా సందర్భాలు చూస్తుంటాం, జాతకం కొంచెం అటు ఇటు ఉన్నా లేకపోతే ఒక మోస్తరుగా ఉన్నా కూడా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. అది కేవలం వాళ్ళ సామర్థ్యం లేకపోతే టైం కలిసి రావటం ఇలా రకరకాలుగా అనుకుంటాం. కానీ అలా కాదు, జాతకానికి మించింది అతీతమైన కొన్ని అద్భుతమైన శక్తులు వాళ్ళలో నిబిడీకృతమై ఉంటాయి అనేది కూడా చెప్తున్నారు కేరళ గురూజీ శివ నరసింహతంత్రి గారు. ఆయనతో ఇవాళ మాట్లాడతాం. మనతో పాటుగా ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. సంశయం అండి శేషావసర జన్మయ్యప్ప. గురుగారు, ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అంటే ఒకళ్ళిద్దరు ఒకే సమయంలో పుట్టిన ఇద్దరికి, ఒకటే జాతకం ఉన్న ఇద్దరికి, ఇతని కంటే ఇతను ఒక ఉన్నత స్థితికి ఎవరెస్ట్ లాగా ఎదిగిపోతాడు, ఇతను మాత్రం ఉన్నంతలోనే ఉండిపోతాడు. దానికి ఏంటి, ఏమన్నా అతీతమైన శక్తులు ఏమన్నా వాళ్ళకు ఉంటాయా? చెప్దాం ఖచ్చితంగా. ఇవన్నీ కూడా చాలా మాట్లాడుకుందాం ఇవాళ. ఇవి చెప్పిన ప్రశ్న అనేది చాలామందికి ఉన్న డౌట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒకటే సమయంలో ఒకరిద్దరు గారు కొన్ని వేల మంది పుట్టుంటారు. అవును, ఒకటే టైంలో ఒకటే నక్షత్రం, ఒక సిస్టంలో ఒకటే సెకండ్లలో అట్లా జాతకం పరంగా ఎంతోమంది పుట్టుంటారు. ఇప్పుడు చిన్న మామూలు చెప్పుకున్నాం. కొన్ని ఉన్నత స్థాయిలో ఉన్న ఇప్పుడు ఎన్టీఆర్ గారు పుట్టినప్పుడు కొన్ని వేల మంది పుట్టినారు. అందరూ ఎన్టీఆర్ కాలేకపోయారు కదా. కొన్ని శక్తులు కొట్టే సిస్టంలో డివోషన్ ఏ జన్మలో ఉన్న పవర్స్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి, డివోషన్ పవర్స్ ఉంటాయి అన్నమాట. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకొని విధంగా ఉంటుంది. స్వామి సురుముత్తరాజు ఆర్యంగమైన గురువులో వాళ్ళకి ఎర్మేలి ధర్మశాస్త్రపేశ బరిగిరీశని హరిహరసుతన జ్యోతి స్వరూపణం శ్రీ స్వామి ఉమాపతి రామాపతి భాగ్యపుత్ర స్వామి శ్రీరామతి. ఏదైతే అతీత శక్తులు అన్నారు కదా, ముందుగా చిన్న మామూలు ఎగ్జాంపుల్ చెప్పుడు వద్దాం. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కుంభమేళా జరుగుతుంది ప్రయాగరాజ్లో. త్రివేణి సంగమం అనమాట. త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి అన్నట్టుగా. అట్లా గంగాదేవి ముసలి మీద కూర్చున్నట్టు, యమున తాంబేలి మీద కూర్చున్నట్టు, సరస్వతి నది అంశం మీద కూర్చున్నట్టు, ఈ 3 నదులు మనకి ఏర్పడేది. ప్రయాగరాజ్ జరుగుతుంది. సరే, ఆడికి కొంతమంది అఘోర శక్తులు అందరూ వస్తున్నారు, నాగసులు అందరూ కూడా. అవును, వారందరూ కూడా ఎక్కడో ఉంటారు, హిమాలయాలు ఎక్కడెన్నో రాష్ట్రాలు ఉంటారు, మొత్తం ఎక్కడెక్కడ దూరం. దాదాపు అక్కడికి 1000 కిలోమీటర్ 15 ఎంత దూరం ఉంటారు. వారందరూ కూడా అతీత శక్తులకు అన్నారు కాబట్టి దాని నుంచి మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు కూడా ఉన్నాయా మన భారతదేశంలో ఉన్నాయా ఏం సంగతి అని చెప్తాం. మన ధర్మభూమి మనదంతా కూడా. అవును, అందరూ అక్కడ ఉంటారు. వారు అందరు గుంపుగా ఎక్కడ కనపడరు. దారిలో పొడుగు నడుస్తూ కనపడరు. బస్సులలో ఎక్కరు, ట్రైన్లు ఎక్కరు, ఫ్లైట్లు ఎక్కరు. అక్కడ అందరికి ఎలా వచ్చారు? ఒక్కసారిగా చూస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎలా వచ్చారు? ఎక్కడ గుంపుగా నడిచినట్టు ఉంటుంది. అతీత శక్తులతో అక్కడ ప్రత్యక్షం అయిపోతారు భగవంతు ధ్యానంతో. అట్లనే కొంతమంది వారి సిస్టంలో కొంతమంది పుట్టి ఉంటారు అనమాట. మన దాంట్లో కూడా అలాంటి సాధన ద్వారా చేసుకున్నారు. అట్లా సాధన చేసుకోకుండా అనుకోకుండా మన కుటుంబంలో కావచ్చు, కొంతమంది ప్రముఖులలో ఎంతమంది కావచ్చు, మన ప్రముఖులు ఎంతమంది ఉన్నారు చెప్పుకుంటే చాలామంది ఉన్నారు, చెప్తుంటానులే అంత ఎంతమంది ఉన్నారు. అందులో మనకు కొంతమంది ప్రముఖులలో కూడా అదే సమయంలో ఎంతమంది పుట్టినా కూడా అతీత శక్తితో భౌత అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు దేవాలయ దేవతల అనుగ్రహం ఉంటుంది, ఎంతో ఉంటుందన్నమాట. అనుగ్రహంతో పుట్టినవారు, వారి చిరునవ్వు మనకు వరంగా మారుతుంది, వారి కోపం మనకు శాపంగా మారుతుంది. అట్లా చూసుకోవాలంటే ఎన్నో ఉంటాయి. వాళ్ళ మనసు ఆనందపడితే మనకు ఆనందం పడుతుంది, వారి మనసు బాధపడితే మనకి ఏదో విధంగా బాధ కలుగుతుంది. అంటే వారి లోపల ఒక దేవత అనుగ్రహం అనేది ఉంటుంది, అంతే శక్తి ఉంటుంది. ఓకే, అట్లా ఎంతమంది ఉన్నారు. అంటే కొంతమంది కొన్ని పవర్స్ ఉంటాయి. ఇప్పుడు పవర్ అనే అర్థమైంది అంటే, సరే పవర్ స్టార్ గురించి మాట్లాడుకున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గారు. నేను ఇదే మన టీవీలోనే మన ఛానల్లోనే చెప్పారు మీరు, పవన్ కళ్యాణ్ వల్ల ఇతరులు కూడా గెలుస్తారు, ఆయన తీసుకొచ్చిన కూటమి కూడా గెలుస్తుందని మొట్టమొదటి చెప్పారు మీరు. అదేంటంటే పవర్ స్టార్ గారికి కొన్ని సంవత్సరాలు కొంచెం పవర్ రేజ్ అయింది. అది దాదాపు 4 సంవత్సరాలు రేజింగ్ అయ్యి, అదేంటి ఎలక్షన్ టైంలో ఇంకా రేజింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. జాతకరీత్యా చూడకూడదు. ఇది ఒకటి మనుషులు ఒక పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ పరంగా చెక్ చేయాలని చెప్పాను అనమాట. అది చేసేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారో అది వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటారో ఆ వెలుతురు అక్కడ వచ్చేస్తుంది. ఆ శక్తి, ఆ పవర్ వస్తుంది, పవర్ వల్ల గెలిచే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఆయనకి మంచి బలం ఉంది, మంచి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సమయంలో ఒక పవర్ వస్తుంది కదా,
ఆ సమయం ఈ టైంలో ఆయన పవర్ రేజింగ్ ఉంది, ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంది, అవసరమైతే సీఎం అయ్యే అవకాశం కూడా అతనికి ఉందని చెప్పారు. అదేవిధంగా చెప్పారు. ఎందుకంటే మన ఇప్పుడు ప్రత్యక్ష సీఎం అయితే ఎవరైతే ఉన్నారో వారి కొంచెం ఇబ్బంది పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ టచ్ అయ్యారు, కాదు ఇబ్బందిగా బయటకు వచ్చారు, ఇమ్మీడియట్లీ సీఎం అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు అంటే సహజంగా మన తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య అంటే నెగిటివ్గా భావిస్తారు. తమిళనాడులో అమావాస్య మంచిగా భావిస్తారు, కానీ ఇక్కడ అమావాస్య నెగిటివ్గా భావిస్తారు. చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ ఏం చేశారంటే అమావాస్య పొత్తులు ఫలిస్తాయా అన్నారు. బహుశా మీరు చెప్పినట్టు ఒక అతీంద్ర శక్తి, జాతకానికి అతీతమైన శక్తి ఏదో ఆ పవర్ ఆయనలో ఉండడం వల్ల అది అమావాస్య కానివ్వండి, ఇంకోటి కానీ పంచమి కానివ్వండి, అష్టమి కానివ్వండి, ఏదైనా సంబంధం లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాడు. అదే కదా ఆయనలో ఉన్న ఒక పవర్ అది ఉన్నాడు, భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం, పూర్వజన్మ సుకృతంలో పుట్టారనమాట. ఇంకోటి ఆయన గురించి చెప్పుకుంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పితృలు తండ్రి ఉన్నారో ఆ ఇంట్లో 2 పవర్స్ వచ్చాయి అనమాట. ఓకే, ఒక పవన్ కళ్యాణ్, ఒక దేవశక్తితో చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు కదా, దేవత శక్తితో అంటే చిరంజీవి గారిని పేరుతోటే ఉన్నారు. ఆంజనేయ స్వామి శక్తి అతనిలో ఉన్నారు, ఏమో తెలియదు, కానీ అతన్ని ఎవరు అవమానించినా సరే ఆయన బాధపడితే మాత్రం ఎదుటి వాళ్ళకి శాపంగా మారుతుంది. అంతేనా? అంతే, ఖచ్చితంగా. మంచి గురించి చెప్పుకోండి ఫస్ట్, తర్వాత చెడు గురించి చాలామంది చెప్పేస్తాను. ఇక చూడండి, చిరంజీవి గారు అంటే మహానుభావులు వాళ్ళందరూ కూడా కొంతమంది దేవత శక్తితో పుట్టిన వాళ్ళు ఉన్నారు మన సినీ ఫీల్డ్లో. అందులో చెప్పుకోదగ్గట్టు ఒక 5-6 మంది పేర్లు చెప్పుకోవచ్చు. అందరం ముందుగా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారు చెప్పుకోవచ్చు, తర్వాత రెండవగా చెప్పుకోవాలంటే చిరంజీవి గారు చెప్పుకోవచ్చు. ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక ఉన్నత స్థాయి, ఒక మంచి పేరు ప్రత్యేకతతోటి, మంచి మనసుతోటి ఉన్న వారిలో ఇద్దరు చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు చెప్పుకోవచ్చు, సీఎం అని, తర్వాత మన చిరంజీవి గారు చెప్పుకోవచ్చు. అతని చల్లని చూపు అతని మీద ఎవరి మీద పడతారో వారు ఉన్నత శిఖరానికి అందుకుంటారు. అలా చూసుకోవాలనుకో దేవిశ్రీ ప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన చల్లని చూపుతోటి ఆయన ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. అట్లా ఎంతోమంది ఆయన షాప్ అంటే ఆయన మీద ఆయన ఎవరినైతే కోపించారో అంటే ఆయన ఎవరు కూడా మనసు బాధ పెడితే వాళ్ళకి శాపంగా మారిపోతుంది అనమాట. సో చిరంజీవి గారి మనసు బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు. అంటే ముందుగా చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పవచ్చు చెప్పకూడదు, కానీ 2-3 పేర్లు చెప్తాను నేను. చెప్పండి, పర్లేదు. సరే, అంటే కాకపోతే ఏంటంటే ఒక మంచి మనసును బాధ పెట్టొద్దని ఆలోచన తప్ప ఇంకేం లేదు దాంట్లో. ఇప్పుడు కొంచెం రాజకీయ పరంగా కొన్ని మాటలు అనాల్సి వస్తాయి ఒక్కొక్కసారి, కానీ అనేసారు కాబట్టి నేను మనసు బాధ పెట్టలేదు. తర్వాత వాళ్ళకు ఉన్నత స్థాయికి వెళ్ళి కూడా మొత్తం మిడిల్గా అయిపోయింది, ఎక్కడ మిడిల్గా ఎక్కడ కూడా లేకుండా అయిపోయినట్టు అయిపోయింది. అలా చూసుకుంటే మన స్టార్టింగ్లో విజయశాంతి గారు రాజకీయంగా స్టార్టింగ్లో ఆమెనే స్టార్ట్ చేసేసింది. స్టార్టింగ్గా అక్కడికి వెళ్ళి ఆమె కొలాజ్ అయిపోయింది, ఎక్కడ కూడా లేకుండా అడ్రస్ లేకుండా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రోజా గారు కూడా సేమ్ అదే విధంగా చెప్పారు, ఆమె కూడా అడ్రస్ లేకుండా ఇబ్బంది పడిపోయింది, రేపు జైలుకి. అట్లా చూసుకుంటే సినీ ఫీల్డ్లో చూసుకుంటే మోహన్ బాబు గారు ఆయనని ఇబ్బంది పెట్టేసి, మంచి స్నేహితుడు ఉండి ఆయన ఇబ్బంది పెట్టేసి ఇంకో రకంగా మారిపోయింది, ఫ్యామిలీ మొత్తం వేరే విధంగా మారిపోయింది. 1 ఇయర్లోనే రోడ్డున పడ్డారు. 1 ఇయర్ ఎక్కువ టైం కూడా పడలేదు. ఒక మంచి మనసుని బాధపడితే ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసుకుంటాం. అట్లా వస్తే రాజశేఖర రెడ్డి గారు రాజకీయ పరంగా ఆయన కూడా ఇబ్బంది పెట్టారు, బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ అమ్ముకుంటారు అనే చిన్న అపనిందలు జీవితం వాళ్ళు కూడా ఎందుకు మొదట టోటల్గా ఫిలిమ్స్ లేకుండా ఏం లేకుండా. ఇంకా పోసాని గారు కూడా ఈ జైలు శిక్ష కూడా వాళ్ళకి పడింది గురుగారు. ఎవరు ఇలాగ అవమానించినందుకు ఈ పరువు నష్టం దావా వేస్తే కోర్టు వాళ్ళకి శిక్ష విధించింది. తర్వాత వాళ్ళు ఏదో పై కోర్టుకి వెళ్ళారనుకోండి, వీళ్ళే ఇక చిరంజీవి వాళ్ళే వదిలేసుకున్నారు కేసు. వాస్తవానికి చివరికి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితికి. అదేవిధంగా పోసాని గారు కూడా కూడా వారు కూడా మంచి 4 ఫిలింలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే అత్తి కూడా రాజకీయ పరంగా ఏ పరంగా ఆయన 4 మాటలతో చిరంజీవి గారిని ఆయన కూడా బాధ పెట్టేసి ఫిలిమ్స్ లేకుండా ఏం లేకుండా ఆరోగ్యం మొత్తం చెడిపోయి మళ్ళీ ఇంట్లో పడుకున్నారు అనమాట. అంటే ఎంతో మందిని చూస్తే అంటే ఒక మంచి మహానుభావులని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనం ఉన్నత స్థాయికి వెళ్తాము, మహానుభావులను బాధ పెడితే మనం బాధల్లోకి వెళ్తామని మీరు అడుగుతున్న ప్రశ్నలలో అంటే ఇప్పుడు అంటే నేను ఇంకో 2-3 పేర్లు యాడ్ చేయను గురువుగారు. ఇప్పుడు చిన్ని కృష్ణ అని ఒక రచయిత ఉన్నాడు, వైసీపీలో చేరి నానా మాటలు అన్నాడు చిరంజీవిని. తర్వాత చిరంజీవి గారికి ఇప్పుడు క్షమాపణ చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కానీ అతనికి అవకాశాలు లేవు. ముద్రగడ పద్మనాభం అని చిరంజీవి గారిని మొదటి నుంచి కూడా మీకు రాజకీయంగా చెప్తున్నాను, ఇన్డెప్త్ మేము రాజకీయంగా ఉంటాం కాబట్టి. ముద్రగడ పద్మనాభం అని ఆయన ఎప్పుడు చిరంజీవి గారిని దూషిస్తూ ఉండేవాడు, చిరంజీవి గారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇవాళ చివరికి ఆయన
ఆ కుల సంఘం నాయకుడు ఉన్న ఆయన చివరి కులాన్ని మార్చుకొని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చింది. ఆ దుస్థితికి ఇవాళ ఆయన దిగజారిపోయాడు. ఇకపోతే ఎండమూరి వీరేంద్రనాథు, లేటెస్ట్గా గరికపాటి వారు ఒక చిన్న ఆయనకు కోపం వచ్చింది. ఆయన స్థితప్రజ్ఞతతో ఉండాలి. అలాంటి వ్యక్తి చిరంజీవి గారిని ఒక సభావేదికగా దూషించారు. చిన్నదే కానీ దానికి తగ్గట్టుగానే ఇవాళ ఆయనకు మొదటి భార్య అంటూ ఒక ఆవిడొచ్చి చాలా హడావిడి చేసి గందరగోళం చేసి చివరికి ఆయనకు పరువుని బజారుకి ఇచ్చేంత పని చేసింది. ఇట్లా చాలామంది, ఇక గీతాకృష్ణ అని ఒక అతను ఉన్నాడు. అతను ఎప్పుడు అలానే అంటాడు, ఇప్పటికి కూడా అతనికి అడ్రస్ గల్లంతు. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించుకొని ఒక దండం పెట్టించుకున్నాడు గురువుగారు. 151 నుంచి 11కి పడిపోయాడు. అంటే మీరు చెప్తే నేను యాదృచ్ఛికంగా వీళ్ళందరూ కూడా గుర్తుకొస్తున్నారు అనమాట నాకు. ఇక రామ్ గోపాల్ వర్మ చిరంజీవి గారితో ఒక సినిమా తీస్తూ ఆ సినిమా సరిగా రాలేదని చెప్పి చిరంజీవి గారు తప్పుకున్నారు సినిమా నుంచి. ఆ రోజు నుంచి కక్ష పెట్టుకున్నాడు. చిరంజీవి మాత్రం పైకి ఎదుగుతూ ఉన్నాడు. ఈ కక్షతోటి అతను దిగజారిపోయి చివరికి 3rd గ్రేడెడ్ ఒక న్యూడ్ ఫిల్మ్స్ తీసుకునే ఒక దుస్థితికి దిగజారిపోయాడు అతను. ఒక ఎట్లా అండి, మొన్నే అంటున్నాడు, నేను సత్య సినిమా చూసుకున్నాడంట, ఎంత మంచి సినిమాలు తీసేవాడిని, ఇలా అయిపోయాను ఏంటి నేను అని కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. అతనే ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అంటే బహుశా మీరన్న అతీంద్ర శక్తి, ఒక జాతకానికి మించిన ఒక పవర్ వాళ్ళలో నిబిడీకృతం అవడం వల్లనే ఇలాంటి ఫలితాలు ఉంటాయంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే భగవంతుడు అనుగ్రహం వాళ్ళ లోపల ఉండిపోతారు అనమాట. వాళ్ళు చేసిన సాధన కానీ ఆ సమయంలో వాళ్ళు పుట్టి ఉంటారు అనమాట. పూర్వజన్మ శుక్రంతో ఆ విధంగా ఉండి ఆ స్వామివారి అనుగ్రహం పొందారు. ఎంతో మహాభక్తుడిగా ఉంటారు. శివభక్తుడై, ఆంజనేయ స్వామి భక్తుడై, ప్రతి ఒక్క మూవీలో ఆయన తీస్తే ఏదో ఒక శివుడికి సంబంధించిన, ఆంజనేయ స్వామికి సంబంధించి ఖచ్చితంగా ఉంటుంది ఆరాధన. ఆ విధంగా ఆ భక్తి పరంగా ఉండే అంత మంచి స్థాయిలో. అంటే నేను చిరంజీవి గారి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది మహానుభావులు ఎంతోమంది అతీత శక్తులతో పుడతారు. వారి శాపము, వాళ్ళ బాధ మనకు శాపంగా మారుతుంది, వారి చల్లని చూపు మనకు వరంగా మారుతుంది చెప్పడానికి. అంటే కానీ లక్షల మంది, కోట్ల మందికి తెలిసిన ఫేస్ గురించి మనం మాట్లాడుతున్నాం చిరంజీవి గారు. అదే ఇప్పుడు మీరు ఫ్యామిలీ గురించి మాట్లాడారు కదా, మొత్తం చిరంజీవి గురించి మాట్లాడారు కదా, రాజకీయ గురించి మాట్లాడారు. సొంత ఫ్యామిలీలో వాళ్ళ అల్లుడు అతనికి వ్యతిరేకంగా ఏదైనా ఇమీడియట్లీ వేరే విధంగా మారిపోయింది, మొత్తం కేసులాగా వెళ్ళేది చూశారు కదా. నేను ఇలా అనుకుంటున్నా గురువుగారు, మీరు చెప్పరు, ఇది చెప్పకపోవచ్చు, ఎండింగ్లో నేను చెప్దాం అనుకున్నా కానీ మీరు చెప్పేశారు ఇదే. అంటే నిజంగానే ఎంత పెద్ద విజయం వచ్చినా ఆ విజయాన్ని అతను ఆస్వాదించలేకపోయాడు, కేసులు ఎదుర్కొన్నాడు. బెడ్రూమ్లో దాకా పోలీసులు వెళ్తే స్థాయికి వచ్చేసింది అనమాట. గేటు దాకా మామూలు మనిషి గేటు దాకా వెళ్ళిన మనిషి బెడ్రూమ్ దాకా పోలీస్ దాకా వెళ్ళే శాపగ్రస్తుడు అయ్యాడు. స్వామి అంటే చిరంజీవి రాత్రి అంతా జైల్లో గడిపాడు. మళ్ళీ మామూలు విషయం అదేమన్నా చాలా ఉంది అయితే. అంటే ఒక మహానుభావులను బాధ పెట్టకూడదు, వాళ్ళ చల్లని చూపు మనం మీద ఉంటే వాళ్ళు ఉంటే సాగిలుతారు. సరే, భగవంతుడు వాళ్ళకి ఏ సమయంలో ఏమేమి ఇచ్చేస్తున్నట్టు వెళ్ళిపోతారు, వాళ్ళు దేని కూడా బాధపడారు. కొన్ని సంవత్సరాలు కొన్ని బాధ అయిపోయిన తర్వాత మహారాజులు అనమాట వాళ్ళందరూ కూడా. రాముడు కూడా 14 సంవత్సరం వనవాసం అయిన తర్వాత మహారాజుగా మారారు. అట్లా ఎంతో మంది కూడా అలా ఉంటారు. 5 మంది పాండవుల్లోని 100 మంది కౌరవులు బాధ పెట్టినా కూడా విజయం పాండవులైంది, మహారాజయోగం వాళ్ళకి వచ్చింది. పక్కకు భగవంతుడు ఉన్నాడు, శ్రీకృష్ణ భగవంతుడు వాళ్ళని నడిపిస్తున్నారు అనమాట. అంతే. అంటే వాళ్ళంటి మహాశక్తులని, మహానుభావులు అందరూ పక్కకు భగవంతుడు ఉంటారు, వాళ్ళ లోపల భగవంతుడు ఉంటాడు. వారిని చూడడమే అదృష్టంగా భావించాలి. అంతే. వారి చల్లని చూపం అనేది పడ్డంటే మన అదృష్టవంతులు మారిపోతాం. ఒక కిరణాలు అనమాట అవి, ఒక చల్లటి కిరణాలు, లక్ష్మి కిరణాలు అంటారు కదా, అవన్నీ కూడా వాళ్ళ కళ్ళల్లో ఉంటాయి. సరే, చిరంజీవి కళ్ళల్లో కిరణాలుగా ఉంటాయి, ఒక తామర పువ్వు లెక్క కనబడుతుంటుంది. ఆ కిరణాలు పడ్డ లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు మనకి. అంటే అలాంటి మహానుభావులను చూడడమే అదృష్టం. అంటే మనము డైరెక్ట్ చూడకపోయినా ఆ మూవీలలో చూస్తున్నాం, అది అదృష్టం అనమాట. కరెక్ట్. ఛాయాగ్రహాలు రాహుకేతులో మంచి పేరు తీసుకొచ్చేది చిరంజీవి గారి రాహు అనుగ్రహంతో ఉన్న అతను. ఓకే. రాహు గ్రహం ఎవరికైతే అనుగ్రహం ఉంటుందో అన్నీ ఉంటాయి నిండుగా. ఇది ఉండదు, అన్ని గ్రహాల కన్నా మంచి గ్రహం అంటే ఇచ్చే గ్రహం ఛాయాగ్రహం. అంటే ఎక్కడో మనిషి ఉంటుంది, ఆ నీడ ఇక్కడ కనబడుతుంది. అంటే ఎక్కడో ఫిలిం తీస్తారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుంటారు. అది ఛాయాగ్రహాలకు సంబంధించింది. ఎలక్ట్రానిక్స్ సంబంధించింది అంతా రాహుగ్రహానికి సంబంధించింది. మొబైల్స్ మనకు రాహుగ్రహానికి సంబంధించింది. అందుగురించి ఆయనకు రాహుగ్రహం అతను నిండుగా ఉన్న వారితోటి అది అన్ని గ్రహాలు భయపడతాయి. ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఆయన చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నది. కాకపోతే ఏంటంటే
కొంచెం ఆయన రాజకీయంలో వచ్చినప్పుడు ఆయన దుష్టగ్రహ ప్రాబ్లం ఉండే అందుగురించి ఆయన బ్రేకప్ వచ్చింది ఆడ. లేకపోతే 100% మన రెండు రాష్ట్రాలకు సీఎం అయ్యే అవకాశం ఉండే. అయ్యా మంచి రేజింగ్ అంటే మంచి ఫేమ్ ఉన్న సిస్టమ్. అదంటే వేరే గ్రహాలు ఆ టైంలో అనుకూలం లేక అంటే సరైన సజెషన్ ఇవ్వలేక ఏదైనా గ్రహ శాంతి అంటే అర్థం ఏంటిదంటే మనం నడుస్తున్న కాలికి చిన్న ముళ్ళు కూర్చుకుంది అనుకో కుంటుకుంటా నడుస్తాం, అది తీసేస్తే మంచిగా నడుస్తాం. అది సిస్టమ్ ఆ సమయంలో పక్క చెప్తే హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత ప్రవాహం అయినా కూడా ట్యాంక్ నిండా వాటర్ ఉన్న పైప్లో కొంచెం బట్ట తట్టుకుంటే వాటర్ రాదు. అది చిన్న క్లీన్ అనమాట, క్లీన్ చేసి హ్యాపీగా ఉంటుంది. ఏది అంత పవర్ ఉన్న శక్తి ఉన్న మనిషికి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గ్రహాలు అడ్డం వస్తాయి, అది తీసేసి హ్యాపీగా ఉంటాడు ఆ సమయంలో. ఇప్పుడు ఏ గ్రహాలైనా ముందు పనిచేయవు కానీ ఆ టైంలో కొంచెం అవసరం ఉండే అంతే. ఓకే ఓకే రైట్. ఆ మహానుభావుల కళ్ళు పడితే మీరైతే అదృష్టవంతులు. ఎందుకంటే స్వామి ఆయన చేతుల మీద షాల్ కప్పించుకున్నారు, ఆయన చేతిలో గిఫ్ట్ అందించుకున్నారు, ఆయన చేతిలో కూర్చొని కాఫీ తాగారు, కూర్చొని భోజనం తిన్నారు. మీరు అదృష్టవంతులు. ఆ మిమ్మల్ని చూస్తే అతను చూసినంత అదృష్టం అనమాట మాకు కూడా. ధన్యవాదాలు గురుగారు. సో బహుశా నేను అనుకుంటాను గురుగారు, అందుకే ఫ్యామిలీస్ పరంగా చూసినా మనకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చూసినా, అటు రాజకీయంగా చూసినా ఒక కలగలిపి ఒక ఫ్యామిలీ అంటే ఒక ఇరుసులా మారి చిరంజీవి గారు ఒక ఫ్యామిలీని ఎప్పుడు గ్యాదరింగ్స్ చేసిన ఒక 25 మంది తగ్గకుండా వాళ్ళందరూ ఒక కుటుంబంలాగా ఉండగలగడం అంటే కూడా బహుశా ఆయన చల్లని చూపు పడడం వల్ల వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలో 8 మంది హీరోలు అయ్యారు. ఓవరాల్గా చూస్తే 7-8 మంది హీరోలు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. బహుశా మీరు అన్నట్టుగా చల్లని చూపు ప్రభావం వల్ల చాలామంది హీరోలు ఎగిరి బయట వాళ్ళు మీరు చెప్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి వాళ్ళు చాలామందితో పాటు కుటుంబంలో కూడా కొంతమంది హీరోలుగా రావటం అనేది బహుశా అంత ఎక్కువ మంది రావటం అనేది బహుశా ఆ ఫ్యామిలీలో జరిగిందని నేను అనుకుంటున్నాను. మన ఇంకోటి చెప్పాడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ చల్లని చూపుడు పడి మన యాంకర్గా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పండి? యాంకర్గా బాగా ఫేమ్ ఉన్నారు ఇప్పుడు. ఎవరు? ఫిలిం యాంకర్ మలయాళీ సుమ గారు. సుమ గారు ఫస్ట్ చిరంజీవి ఆశీర్వాదంతో ఆమె ఇంత స్థాయికి వెళ్ళడం, కేరళకి వెళ్ళి రావడము. ఫస్ట్ సుమ గారు వచ్చేసి చిరంజీవి ఆశీర్వాదం చల్లని చూపుతోటి ఇప్పుడు ఇంత మంచి యాంకర్గా మంచి స్థాయికి వెళ్ళడం. మంచి ఆమెను కొట్టేవాళ్ళే లేరు ఇవాళ, మంచి స్థాయికి ఇవాళ వరకు ఆమె యంగ్గా ఉండి ఇవాళ ఆమె 50+ వచ్చి 50 ఏళ్ళకి వచ్చినా కానీ ఆమెను కొట్టేవాళ్ళు ఎవరు? చిరంజీవి ఆశీర్వాదం చల్లని చూపు స్టార్టింగ్ చెప్పేసి అనమాట. చూడండి కొన్ని 20 సంవత్సరాల కింద ఆమె చూసుకోండి. అదే అట్లా ఎంతో మంది చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. ఎంతమంది అది చెప్పిన 2-3 గురించి చెప్పాను అనమాట. అందుగురించి చల్లని చూపు వాళ్ళు ఎలా ఉన్నది, ఆయన మనసు బాధ పెట్టిన వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పాను అంతే. అక్కడ ఒక మహానుభావం గురించి చెప్పాలని మాకు కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఆయన గురించి మాట్లాడడం ఇలా. ధన్యవాదాలు గురుగారు. చాలా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్. అంటే నిజంగా ఒక జాతకాలకు అతీతమైన శక్తి కూడా ఉంటుంది. సో చాలామంది పెద్దవాళ్ళు ఒక స్థాయికి, ఒక ఊహించని స్థాయికి వెళ్ళిపోయారని డెఫినెట్గా మీరన్న ఆ పవర్ వాళ్ళలో ఎక్కడో ఉండే ఉంటుంది, అందుకే ఆ స్థాయికి వెళ్తారు. నమస్తే గురుగారు. సంశయం అండి శేషేశ్వరం వైపు.